మరి ఏంటి సార్ మరి భవిష్యత్తు ఏంటి? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏముంది? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయిగా. ఆ ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు నేను గుర్తుంటే అడగండి చెప్తా. ఇప్పుడు ఏవైతే వీళ్ళు హామీలు ఇచ్చారో, ఏది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో 100కి 100% చెయ్యలేరు. 100కి 100% జరిగే అవకాశం లేదు. అందుకు 2 కారణాలు. ఒకటి, ఈరోజు పరమ భయంకరమైన ఆర్థిక మాంద్యం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో, ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకొక కారణం ఏంటంటే, కర్మ గుడిసేటిది అయితే 2027లో ఎన్నికలు వస్తాయి. అప్పుడేం చేస్తా చేయగలరా వీళ్ళు? 2027 లోపల వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీని తీసుకొచ్చి పెట్టాలి అంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది జరగదు. ఇవి లేవు, జరగదు. అది ఇది జరుగుతుంది అని కూడా దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా జరగదనే చెప్తున్నారు. ఆయనే చెప్పాడు, ఇక నేను చెప్పి తెచ్చేదేముంది? జరిగే ప్రజల యాక్షన్ అంటే రియాక్షన్ ఎలా ఉంటుందని. ఇది మరీ బాగుంది. నేను దానిమ్మకాయ కొనుక్కున్నాను, పళ్ళు ఉంటాయని ఇంటికి తెచ్చుకున్నాను, చీల్చాను, సగానికి సగం చచ్చిపోయింది, ఇంకో సగంలో 4 ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తా? పాడైపోయింది తీసేస్తాడు ఒకడు, మిగతా దాన్ని తింటాడు. ఇంకొకడైతే అసలు పాడైపోయిన దాంట్లో నుంచి మంచివే ఉన్నాయో ఏరతాడు, ఆ మిగతా వాటిలో మంచివి. ఇంకొకడైతే చిచ్చి ఈ పాడైపోయిన వాటితో పాటు ఇవి కూడా ఏదో పాడైపోయి ఉంటాయి, మొత్తం తీసి అవతల పారేస్తారు. రేపు ప్రభుత్వం కూడా అదే అయితే, ప్రభుత్వాన్ని కూడా అలానే చూస్తే, వీళ్ళు వచ్చారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళంతా చక్కగా చూస్తున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు. తెలుగుదేశంలోనే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు మా చేతులు కట్టేసినట్టున్నాయి, మాకు ఏ రకమైన పవర్స్ లేవు, మేమేమీ చేయలేకపోతున్నాము, ఏమిట్రా మాకు ఈ కర్మ అని ఏడుస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఖాళీగా ఉండి ఏం చేయలేక ఏమి చేయలేకపోతున్నారు కదా. అరే, నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేకపోతున్నారు, వాళ్ళ నియోజకవర్గాలకి ఏమీ చేయలేకపోతున్నారు. ఫైర్ బ్రాండ్ అయ్యన్న పాత్రుడు గారు ఏం చేస్తున్నారయ్యా? ఫైర్ బ్రాండ్ ఒక ఆట ఆడుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఫైర్ బ్రాండ్ అనేటువంటి అదేంటి అయ్యన్న పాత్రుడు, అసలు ఆయన మాట్లాడితే ఆ బుల్లెట్ల వర్షం కురుస్తున్నట్టు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం చెమటలు పట్టించాడు అందరికీ. మరి ఇప్పుడు పాలకపక్షంలో ఉండి ప్రథమ స్థానంలో ఉండి మాట్లాడకుండా వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఎందుకని? కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నేను ఒకటి, ఫండ్స్ లేవు, వీళ్ళు హామీలు 100కు 100% చెయ్యలేరు, చెయ్యడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు చంద్రబాబు గారే చెప్పారని, ఇక నేను చెప్పి తెచ్చేదే ఉంది. రెండోది ఏంటంటే, 2027 మార్చి తర్వాత ఎన్నికలు వస్తే ఆ లోపల వీళ్ళు చేయగలరా? మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందా? అంటే కష్టం చేయలేం కదా. అంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందా? తెలియదు. అప్పుడు చెప్తా. సో మళ్ళీ ఎవరికి అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటుంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఎలక్షన్ డేట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు ఈ నారసింహుడి బిడ్డ సీతమ్మ కొడుకు భగవత్ సేవకుడు గుర్తుంటే రా, మొన్న చెప్పినట్టే చెప్తా. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్తుంది, కానీ బట్ హామీలు అయితే నెరవేర్చలేరు నాన్న, క్లియర్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ఫండ్ని నేను డైవర్ట్ చేయను అన్నాడు, ఇంకో దానికి ఇచ్చిన ఫండ్ని నేను డైవర్ట్ చేయను అన్నాడు. మరి వీటి సంగతి ఏంటంటే డబ్బులు లేవు అన్నారు. నేను చెప్పడం ఏంటి? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెయ్యలేను అని అన్నాడు. ఇదే మాట మొన్న డిస్కషన్ వస్తే మా జగన్ నేను అయ్యాం, కనీసం మాకన్నా చేశాడు అని అన్నాడు. అంటే మీరు ఒకటా అన్నాడు, ఇంకోటి అడిగాడు. అవన్నీ మాకు అనవసరం, మా జగనన్న మాకు చేశాడు అని అన్నాడు, మా బాబు గారు మాకు చేశాడని ఒకడు అన్నాడు. ఎవడి బాసు వాడికి చేస్తాడు.